ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హ్యాపీ అనే వర్డ్ చాలా చిన్నది సార్. ఎస్, ఇప్పుడు నా హోల్ లైఫ్లో ఐ కెన్ సే ఐ వాజ్ నెవర్ దిస్ హ్యాపీ. అంటే నేను ఈ సినిమాకి ఎఫర్ట్స్ ఏదైతే పెట్టి అంటే ఫుల్లెస్ట్ ఇచ్చి ఇవన్నీ మేము పర్ఫామ్ చేసినామో, అంటే నా పర్ఫార్మెన్స్ వాళ్ళకి నిజంగా నేను ఒక జోన్లో ఉండిపోయినా, అరే నేను ఇంత మంచి చేసినానా, నాకు వస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే నేను చేసింది వాళ్ళకి అర్థం అవుతుందా, రిసీవ్ అవుతుందా అన్న దాంట్లో ఉండే. విజయ్ గారు, అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు, ఇట్లా పెద్ద పెద్ద డైరెక్టర్లు, హీరోలు అందరు వచ్చి చెప్తుంటే అసలు హార్ట్ నిండిపోతుంది. అంటే ఎస్ బై నేను నిజంగా చేసిన వచ్చింది. అంటే నీకు ముందు నమ్మకం లేదా నువ్వు బాగా చేసావు? నమ్మకం లేదని కాదు, నాకు లోపల ప్రతి ఒక్కరూ ఇట్లాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మన మీద ఫస్ట్ నమ్మకం పెట్టుకొని స్టార్ట్ చేస్తారు కదా. కానీ ఆ నమ్మకం రావడానికి ముందు మనం ఒక ట్రాన్స్లో ఉంటాం. అరే అంటే చుట్టుపక్కల నుంచి మస్తు వస్తుంటాయి, అవి ఇవి నెగిటివ్స్ వస్తుంటాయి. అంటే ఎంత ఎఫెక్ట్ కావద్దన్నా కానీ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇన్ఫ్లుయెన్స్ అని కాదు కానీ పుచ్చుకుంటుంటుంది కదా. అప్పుడు ఏమనిపిస్తుంది, నిజంగా రాదేమో, నాకు నిజంగా నేను చేయలేనేమో, జస్ట్ యావరేజ్ ఏమో నేను అన్న జోన్లోకి వెళ్ళిపోతాం కదా. అప్పుడు ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఇట్లా మోటివేషన్, ఇప్పుడు రాజేష్ గారు, ఎస్కేన్ గారు ఎట్లయితే మోటివేట్ చేసి నన్ను నమ్మి నాకు నీ లోపల పొటెన్షియల్ ఉంది అని చెప్పి పుష్ చేసి ఇట్లా చేస్తారు కదా. అప్పుడు ఆ నమ్మకం వచ్చి, ఆ నమ్మకం కొంచెం పెరిగి ఇప్పుడు చేయాలని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది కదా. అట్లా వచ్చిన నమ్మకం 100% ఉంటుంది. నమ్మకం లేనిది మనం చేయలేవు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయలేవు కదా. కానీ బేసిక్గా నిన్ను అడగాల్సిన చాలా కీలకమైన ప్రశ్న ఉంటుంది. నువ్వు ఈ సినిమా కథ విన్నప్పుడు వర్ యూ డెస్పరేట్ టు యాక్సెప్ట్ ది ఫిల్మ్ బికాస్ నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికో, లేకపోతే నీకింత మంచి అవకాశం, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిన్ క్యారెక్టర్ ఇప్పుడు వరకు రాకపోవడం అది కారణమా, లేకపోతే ఈ క్యారెక్టర్ నచ్చి ఇది నేను చేస్తే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను ఈ క్యారెక్టర్తో అన్న ఒక జడ్జ్మెంట్ ఏమైనా నిన్ను డ్రైవ్ చేసిందా? అంటే సార్ ఇంతకు ముందు కూడా నేను 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పిన, అంటే ఏ యాక్టర్కైనా కానీ ఈ స్కోప్ కోసం దోలాడతారు. అది వచ్చి బేబీ త్రూ వస్తుంది అని అంటే అంతకన్నా పెద్ద అవకాశం ఏముంది, అంటే అంతకన్నా పెద్ద ఆపర్చునిటీ ఏం లేదు. అంటే ఫస్ట్ మూవీకి ఇన్ని వేరియేషన్స్, ఇన్ని ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇన్ని ఇమోషన్స్ కానీ ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ అనిపించింది. అండ్ ఆ స్క్రిప్ట్ కూడా అట్లుంది సార్. అంటే ఎంత నా పాయింట్ అది కాదు. నువ్వు ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పుంటావు, బట్ వాళ్ళది క్వశ్చన్ అయ్యి ఉండదు. అదేంటంటే నీ క్యారెక్టరు ఐ టెల్ యూ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ నార్మల్గా కేరళలో ఎక్కువ హ్యాండిల్ చేస్తారు, రైట్? అంటే ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి కంప్లీట్గా ఒక అబ్బాయిని ప్రేమించి ఇంకో అబ్బాయితో పార్టిసిపేట్ చేసి బెడ్లో, అలాంటి క్యారెక్టర్ని విన్నప్పుడు మన వాళ్ళు నార్మల్గా అయితే భయపడతారు. ఏమన్నా డెఫినెట్లీ ఏమో అవునా, బ్యాడ్ నేమ్ వస్తుందేమో నాకు, ఎందుకంటే ఇరుగు నైబర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. పైగా అది ఇట్ ఈస్ సచ్ ఎ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్. దాన్ని డైరెక్టర్ చాలా గొప్పగా హ్యాండిల్ చేసి దాన్ని కన్విన్స్ చేసి దానికి చాలా చుట్టూరా గొప్ప రీజన్స్ పెట్టి సినిమా హ్యాండిల్ చేసాడు అతను. ఈజ్ హ్యాట్స్ ఆఫ్ టు సాయి రాజేష్, దెర్ ఇస్ నో డౌట్. బట్ నీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే, నువ్వు మొట్టమొదట నువ్వు అలాంటి సీన్ యాక్ట్ చేయాలని నువ్వు విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఇన్స్టాంటేనియస్ రియాక్షన్? అంటే సార్ టు బి హానెస్ట్, నేను భయపడ్డా. అంటే ఎట్లుంటుంది, ఏంది, ఎట్లా చేస్తా నేను సెట్లా, లేదా చుట్టూరా అందరూ ఉంటారు, చుట్టుముట్టు అందరు ఉంటారు, ఎట్లా చేస్తాం, ఇంకా ఒకవేళ చేసిన తర్వాత కూడా అది బయటికి ఎట్లా పోతుంది జనాలకి, ఏం అంటే ఎట్లా తీసుకుంటారు, నన్ను తిడతారా, ఏం చేస్తారు, మస్తు క్వశ్చన్లు వచ్చినాయి. ఇక నాకు వచ్చిన క్వశ్చన్లన్నీ డైరెక్టర్ని అడిగేసిన, సార్ నాకు ఇట్లా అనిపిస్తుంది, మరి పిల్లి ఇట్లా చేస్తుంది అని అంటే దానికి ఇప్పుడు తిట్టినారు అనుకో ఏంది పరిస్థితి అని అన్ని క్వశ్చన్స్ నాకు మన నుంచి సొసైటీలో మూవ్ అవ్వాలి కదా. అదే
పైగా ఈ రోజున ఉన్న సోషల్ మీడియా ఎంత భయపెడుతుంది, పెద్ద పెద్ద వాళ్ళనే భయపెడుతున్నారు సోషల్ మీడియా ఈ రోజున అందరినీ కదా. సరే అన్ని క్వశ్చన్స్ అడిగేసిన ఆయన క్లియర్ కట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ పిల్ల ఇట్లా చేస్తుందంటే దీనికి రీజన్ ఉంది. ఆ పిల్లనే కాదు రియల్ లైఫ్లో కూడా జనాలకి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే వాళ్ళు ఇట్లా ఇట్లా అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇట్లాంటి ట్రాక్లలో పోతున్నారు అని చెప్పి ఏ క్వశ్చన్కి ప్రాపర్ నాకు ఆన్సర్ ఇస్తే అప్పుడు అమ్మ ధైర్యం వచ్చింది నాకు. ఓకే ఈ కథ నీకు చెప్తున్నప్పుడు మీ మదర్ విన్నారా? లేదు నేను విన్నా ఫస్ట్. నేను ఇంట్లో పోయి చెప్పాను. ఇంటికి వెళ్ళి ఏం చెప్పారు మీ మదర్ నీకు? అంటే ఇంతకుముందు కూడా చెప్పిన, ఏ రోజు నన్ను ఏం ఆపలే, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు. యు ఆర్ నాట్ క్యాచింగ్ మై పాయింట్. అంటే ఏమంటారు, నీ ఇష్టం నువ్వు చెయ్యి అంటారు. అదేలే, అదే అన్నారు. అంటే మీ ఇప్పుడు నేను మీ మదర్ని కూడా మనం చూసా, అంత పద్ధతిగా అంత ఇది ఏదో పాటలు పాడడం, కిటికీలోంచి లవర్ వస్తుంటే చూడడం, హలో అనడం కాదు ఇది. ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ స్క్రీన్. నీ ద్వారా నువ్వు విరాజ్ క్యారెక్టర్తో నువ్వు ఆ మార్నింగు ఇంటికి వెళ్ళి అక్కడ అతనితో పార్టిసిపేట్ చేసి నువ్వు మళ్ళీ తిరిగి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి నువ్వు ది వే యువర్ క్యారెక్టర్ స్పీక్స్. ఈ కథలో నీతి ఏంది, ఈ కథలో నీతి ఏంటి అని మాట్లాడిన సీన్ ఉందే, అసలు చాలామందికి షేక్ థియేటర్లో ఆ సీన్ దగ్గర. You also felt that. దట్ సీన్. అసలు ముందు సీనే అంటే నువ్వు తర్వాత ఆటో scene ఏదో నాకు ఎక్కించి goosebumps. తీసుకెళ్ళినప్పుడే జనం చచ్చిపోయారు. అసలు ఐ టెల్ యూ వన్ థింగ్, ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్ చాలా థియేటర్. చాలా డిస్టర్బింగ్. ఇదే చాలా పెద్ద అమాయకురాల్లా మాట్లాడుతుంది. అది లేదండి మా ఇంట్లో ఒప్పుకున్నారు. అది ఎవరైనా I'll give you some clarity on that Please, question. please. So basically అంటే తనకి ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు నిజంగా చాలా భయపడ్డది. నేను ఆల్రెడీ ఆ పాటకి నేను ప్రాజెక్ట్లో ఆన్ బోర్డ్ ఉన్నా. Yes. సో ఐ వాజ్ గెటింగ్ అప్డేటెడ్. తను మంచి ఆడిషన్ ఇచ్చింది, కానీ ఫస్ట్ టైం విన్నప్పుడు తను నో అన్నది. No అని చెప్పిందా? Yeah, she went back saying no. And then later on they gave, as in రాజేష్ అన్న, మారుతి సార్, ఎస్కేఎన్ సార్ వీళ్ళంతా కూడా కూర్చొని ఇది ఒక స్లీజీ, ఒక లౌజీగా చూపియం, చాలా రెస్పాన్సిబుల్గా. స్టోరీయే ఇంపార్టెంట్, కంటెంటే ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్, అది ఆ టైంలో అట్లా ఎందుకు ఆ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అవన్నీ కూడా ప్రాపర్ మోటివేషన్స్ తోటే చేస్తాం. అండ్ షూటింగ్ అప్పుడు కూడా చాలా కేర్తో చేసిండ్రు. ఆ గ్యారంటీలు ఆ రోజు ఇస్తే కానీ తను సైన్ చేయలేదు అనమాట. సో అవన్నీ లేకపోతే ఎవరైనా డైరెక్టర్కి టెస్ట్ పెట్టు అనమాట. లే అంటే ఇందాక కూడా అదే చెప్పిన, అన్ని క్వశ్చన్లు నేను అడిగిన, అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, అప్పుడు చేసిన అని చెప్పిన. అదేలే, అంటే బేసిక్గా నాన్ లాంగ్వేజ్ హీరోయిన్స్ వచ్చి చేయడం వేరు. ఎందుకంటే వాళ్ళు ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు, ఏ సీన్ అయినా చేస్తారు, ఇక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. బట్ యూఆర్ ఏ హైదరాబాదీ గర్ల్, పాత బస్తీ కేర్ ఆఫ్ కదా. నీకు ఎంత ఎలివేషన్ ఇచ్చినా యూ డిజర్వ్ ఇట్, యూ డిజర్వ్ ఇట్. నువ్వు ఒక్కరివే కాదు, ఈవెన్ ఆనంద్, హిస్ క్యారెక్టరైజేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎన్ యంగ్స్టర్ టు హ్యాండిల్ ఇట్. నువ్వు ఆ లాస్ట్ 15-20 minutes కనుక బట్ ఫర్ యూ సినిమా వుడ్ హ్యావ్ బిన్ సంథింగ్ ఎల్స్. అంత బాగా పెర్ఫార్మ్ చేసి 150 సినిమాలు యాక్ట్ చేసిన ఒక మెగాస్టార్ చిరంజీవి అనే ఒక మహానటుడు, ఆయనే ఆ సీన్ గురించి చెప్తుంటే, సో వాట్ ఈస్ ది రేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ వాట్ ఈస్ ది రేంజ్ ఆఫ్ ది ఫిల్మ్. మీరు ఆ రేంజ్ పట్టుకొచ్చారు ఆ సినిమాకి విత్ ది సపోర్ట్ ఆఫ్ ది డైరెక్టర్. నేను ఎందుకు నీ గురించి పదే అడిగానంటే, ఫర్ ఎ నాన్ లాంగ్వేజ్, నాన్ తెలుగు హీరోయిన్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్. వాళ్ళు దే డోంట్ కేర్, చెప్పు కావాలంటే ఇంకో సీన్ కూడా యాక్ట్ చేస్తున్నట్టు. బట్ ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లకి, ఇక్కడే తిరిగే పిల్లకి ఆ సీన్ ఎంతైనా కొంత అభ్యంతరకరమైన సీనే, దానిలో డౌట్ అయితే లేదు. నువ్వు ఆ సీన్ ఒప్పుకుని మీ పేరెంట్స్ కూడా ఒప్పుకుని చేయడం అన్నది ఉంది చూసావా, దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది హోల్ అఫైర్. మీ సినిమా చూసిన తర్వాత మీ పక్కింటి వాళ్ళు, ఆంటీలు, అంకుల్స్, నువ్వు చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగావు కదా, ఏమన్నారు? వాట్ వాజ్ దేర్ రియాక్షన్? అంటే ఫస్ట్ నేను ఇట్లా సినిమాలలోకి పోతున్నా అది ఇది అని స్టార్ట్ చేసినప్పుడు
ఇక నెగిటివ్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఏమైనా ఫంక్షన్స్ అయితే పిలవకపోవడాలు ఇట్లాంటివి మస్తు అయినాయి. అంటే చిన్నగా చూసేయడాలు తీసిపడాలి ఇలాంటివన్నీ చేసినారు. చూస్తుండొచ్చు ఈ వీడియో పాపం కానీ అన్నీ చేసినారు. సినిమా రిలీజ్ కాగానే ఇన్ని వీడియోలు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇట్లా మాట్లాడుతున్నారు కదా మా గురించి, మా సినిమా గురించి. ఇక ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది వాళ్ళకి. అమ్మ మా పిల్ల, మా బస్తీ పిల్ల, మా ఇంటి పక్కన ఉంటుంది, మాకు తెలుసు, మాకు మమ్మీ డాడీకి ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసి ఇంట్లోనే ఉన్నారా, మాకు తెలుసు, మేము ఆ రోజు నుంచి అయినా నమ్మినాం అమ్మాయిని, మాకు అనిపించింది అది ఆ రోజు నుంచి అయినా. సినిమా డైలాగ్ మన గల్లీలో ఉన్న పిల్ల ఇంత మంచి పేరు తెచ్చుకుంటుంటే మాకు కూడా ఫుల్ సంతోషం ఉంది, మేము అందరికీ చెప్పుకుంటున్నాం. అప్పుడు నువ్వేంటన్నావు? అప్పుడు అలాగన్నారు అన్నావా? నేను అంటే కదా డ్రామా. ఎందుకు డ్రామా ఎందుకు సార్ లైఫ్ లో? నేను అవన్నీ అంటే వాళ్ళకి అది అర్థం అయిపోయింది. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి తెలిస్తే చాలు సార్, మనం ఎందుకు పోయి కొట్లాడతాం వాళ్ళతో అని చెప్పండి. అదేలే వాళ్ళు ఇక వాళ్ళు నా డీపీలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు నా వీడియోలు పెట్టుకుంటున్నారు, మా డాడీ మమ్మీ ఇట్లా చూపిస్తున్నారు నాకు, చూడు ఇట్లా ఇట్లా అన్నారు కదా, వీళ్ళే పెట్టుకుంటున్నారు ఇప్పుడు అని చెప్పి. వెరీ వెరీ గ్రేట్. అయితే ఇప్పుడు నువ్వు ఎందుకంటే బికాస్ ఈ సినిమాలో వికెట్ కీపర్ క్యారెక్టర్ లాగా పడ్డ ప్రతిభల్ని పట్టుకునే క్యారెక్టర్ నీది. వాడు హీరోయిన్ చేసిన పొరపాటు కావచ్చు, లేకపోతే విరాజ్ క్యారెక్టర్ పొరపాటు నేను చేస్తా. ఫస్ట్ పొరపాటు ఏంటి? ఫస్ట్ పొరపాటు తిట్టడం, గలీజ్గా తిట్టడం. అక్కడ నుంచే డ్రామా స్టార్ట్ అవుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. తిట్టడం అంటే మరి మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు కదా, ఏమనుకుంటారు? కానీ అంత దారుణంగా నువ్వే కావాలి సినిమా వచ్చినప్పుడు అదే ఫస్ట్ టైం. అప్పుడు హీరోయిన్ ఏరా అనడం, హీరోయిన్ హీరో ఏమే అనడం, బికాస్ దే గ్రో అప్ టుగెదర్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, ఫ్రెండ్స్ లాగా. దాన్ని త్రివిక్రమ్ ఆ రోజే దాన్ని చాలా బాగా చేసాడు. అక్కడి నుంచి ఇంకా ఒరే వస్తే హీరోయిన్లు మామూలు అయిపోయింది. సో ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళారు దీంట్లో. ఒక స్టెప్ చాలా అనిపిస్తుందా? ముందుకు వెళ్ళడం కాదు, అది బిల్డింగ్ ఎక్కేసి కిందికి దూకేసింది అది. అంతేనా? కాదు, అసలు నువ్వు లైక్ తిడుతున్నప్పుడు నీకేమనిపించింది? ఇప్పుడు నువ్వెందుకు ఫీల్ అవుతావు? మొత్తం సినిమా 1 కోట్ల మంది చూస్తున్నారు అక్కడ, ఆ మాట అందరి నోట్లోనే ఉంది. కానీ హాఫ్ బీప్ పట్టదు కదా, మీరు కూడా హాఫ్ బీప్ వేసుకోండి మళ్ళీ. ఏంలే అసలు ఇవాళ రేపు బీప్లే లేవు అసలు, సౌండే సాఫ్ట్వేర్ నుంచి తీసిపోతున్నారు. అంటే ఆ రోజు సీన్ పేపర్ వచ్చినప్పుడు లిటరలీ ఆల్ 3 of us, నేను తను డైరెక్టర్ కూర్చొని కూడా మాట్లాడుకున్నాం ఏమని అసలు ఎట్లా ప్రజెంట్ చేయబోతున్నాం. అంటే ఈ సీన్కి మోటివేషన్ నాకు తెలుసు, క్యారెక్టర్ ఆ పరిస్థితిలో అలానే మాట్లాడతాడు అనేది నాకు తెలుసు. కానీ జనాలు, మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, మన ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేస్తుందా, సెన్సర్ బోర్డ్ ఎట్లా, ఆ రోజే డిస్కషన్ స్టార్ట్ అయింది. రాజేష్ అన్న లేదు, మన సినిమాకి అనుకున్నది ఈ క్యారెక్టర్సే, ఆ సిచ్యువేషన్సే క్యారెక్టర్స్ అన్నమాట. మేం కాదు, మేము ఏదో ఒక విలన్ నుండి ఒక హీరోయిజం చూపించుకునే స్టోరీ కాదు కదా, ఆ సిచ్యువేషన్స్ ఆర్ బిహేవింగ్ దట్ వే. సో దాంట్లో మనం ప్రాపర్లీ మనం అనుకున్నట్టు మనం తీయకపోతే ఏదో మిడ్లింగ్ సినిమా లాగే వెళ్ళిపోతుంది, మిస్ఫైర్ అయిపోతుంది కంటెంట్కి. ఆయన గట్టిగా నమ్మిండు, ఇదే ప్రజెంట్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇట్లనే బిహేవ్ చేస్తాడు, బస్తీ కుర్రోడు 10th ఫెయిల్ నా కొడుకు, వాడు ఎట్లా మాట్లాడతాడు అంత కోపంలో ఉన్నప్పుడు, ఎందుకు మాట్లాడుతాడు. దాని ముందు తర్వాత కూడా మీరు చూస్తే ఆ బూత్ పదం వాడినప్పుడు ఏం ఎలివేషన్లు ఉండవు. అంటే వీడు అంత కోపంగా అంటుండు, మన దెర్ ఇస్ సమ్ టాక్సిక్ మ్యాస్కులినిటీ ఇన్ అవర్ సొసైటీ, వాళ్ళు అట్లా రియాక్ట్ అవుతారు, ఎస్ అట్లనే తిట్టాలి అనే దాంట్లో మనం ఏం చేయలేం దాని గురించి. కానీ ఈ క్యారెక్టర్ దాని ముందు ఏంటి, తన మీద అరుస్తూ నేను ప్రేమించిన కాబట్టే నీకు విలువ, లేకపోతే నువ్వేంది 100 మంది ఉంటే నీది 100వ ప్లేసే, అవన్నీ తిడుతున్నాడు. సో దిస్ ఆల్ పైల్ అప్ ఆఫ్ ఎమోషన్ ఉండి, ఫ్రస్ట్రేషన్ ఉండి, ఆ పాయింట్కి వచ్చి నువ్వు అందంగా ఉన్నావా, నువ్వు ఎట్లున్నావు అని చెప్పినాక కూడా అప్పుడు చూసేటప్పుడు సంతోషం, ఆనందం అనిపిస్తుండేనే, ఇప్పుడు చూడు ఇట్లా అయిపోయినావు. సో ఇట్స్ అబౌట్ హౌ షీ చేంజ్ దట్స్ అఫెక్టింగ్ హిమ్. నువ్వు మారినావు కాబట్టి నాకు ఇంత బాధ అవుతుంది, ఎందుకు మారినావు, నువ్వు అట్లనే ఉంటే నాకు మస్తు ఉంటుండే లైఫ్. అక్కడ నుంచి డ్రామా స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు చేసేటప్పుడు సీన్ పేపర్ చదివినప్పుడు నాకు ప్యాక్ అయింది, వామ్మో నేను ఇట్లా మాట్లాడాను లైఫ్లో. అదే మీరు చాలా సో నేను రాజేష్ అన్న షోరా మీరు ఏంటి, ఇది చాలా అంటే ఎక్స్ట్రీమిటీ, ఒక అవుట్లయర్, మన సినిమాలో ఇట్లాంటి ప్రజెంటేషన్ చాలా రేర్గా అవుతుంది, ఐ యూ షోర్
నేను చెప్తే బాగానే ఉంటుందా, ప్రతిదానికి క్వశ్చన్ అడిగి ఆయన హీ వాజ్ వెరీ షూర్ అండ్ ఈ సైడ్ జస్ట్ ఓన్ ఇట్, మీరు ఒక బస్తీ కుర్రోడు, జస్ట్ ఓన్ ఇట్, బిలీవ్ ఇట్ అండ్ ప్రజెంట్ ఇట్, మంచిగా వస్తుంది అన్నారు. అదే అంటే అసలు ఆ మాట ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఈ రోజున అంటే పాత రోజుల్లోనే ఏదో అలాగా తిట్టడాలు గట్ట ఉండేవి, కానీ ఇప్పుడు అసలు చాలా మారిపోయింది సొసైటీ. ఎందుకు తిరుగుతున్నా? తిడుతున్నారు, బట్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ మారింది, బట్ ఆ డౌన్ ది లెవెల్ ఎక్కడో మారలేదు. కానీ బట్ యూ కమింగ్ ఫ్రమ్ సచ్ ఏ డిసెంట్ అండ్ డిగ్నిఫైడ్ ఫ్యామిలీ, నువ్వు ఆ మాట అనడం అన్నదే అసలు థియేటర్లో షాక్. నీ నోట్ల నుంచి అఫ్ కోర్స్ ఇట్స్ ఎ డైలాగ్, అంటే వాట్ ఇస్ కానీ నువ్వు ఎంత ఇన్వాల్వ్ అయ్యావంటే ఇప్పుడు ఆ సీన్ ఇందాక నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు చెప్పే ఆ హ్యాండ్ మూమెంట్స్, బాడీ లాంగ్వేజ్, యు ఆర్ స్టిల్ ఇన్ దట్ క్యారెక్టర్. అంటే ఐ బిలీవ్ దట్ క్యారెక్టర్. డోంట్ యు యాక్సెప్ట్ ఇట్? యా, ఆ క్యారెక్టర్ లో ఉన్నావు. ఐ గేవ్ టూ మచ్ ఫర్ దిస్ ఫిల్మ్, ఐ బిలీవ్ దట్. అంటే ఐ వాస్ టెలింగ్ హర్ అండ్ మై డైరెక్టర్ ఫర్ లైక్ 2 years ప్రతి బ్రెయిన్ సెల్ ఈ సినిమా మీదనే ఉంది. నేను వేరే సినిమా కూడా చేసిన, కానీ ఆ సినిమా చేసినప్పుడు కూడా ఈ సినిమా అయింది. పుష్ చేస్తూ, ప్రొడ్యూసర్తో మాట్లాడుతూ, డైరెక్టర్తో మాట్లాడి, అయితే వాళ్ళు ప్రతి షాట్ కి కట్ అని చెప్పుంటుంటారు నీకు. ఎందుకు ఆ నెక్స్ట్ పిక్చర్ వాళ్ళు ఈ క్యారెక్టర్ లేదు, ప్రజెంట్ ఏం అవ్వట్లేదు. అంటే ఆ షూటింగ్ రోజు ఓకే, కానీ అదే వాళ్ళ స్కెడ్యూల్ గ్యాప్స్ లో ఈ సినిమా గురించి ఆలోచించడం అట్లాంటి డేంజరస్ స్క్రిప్ట్ కదా, ఆలోచించకపోతే వెరీ డేంజరస్. అండ్ అంటే మాకేమైందంటే ఈ సినిమా అంటే దెర్ వర్ సమ్ డీలేస్, దానివల్ల కొంచెం ఇబ్బంది పడటం అట్లాంటివి అయినాయి లైఫ్లో. కానీ సెట్లో ఉన్నప్పుడు యాజ్ ఆర్టిస్ట్ వీ ఎంజాయ్డ్ సో మచ్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ సో మచ్. అసలు బేసిక్గా నువ్వు ఒక మాట నిన్ను అడగాలి, వాట్ ఈజ్ యువర్ ఛాలెంజ్ ఇన్ దిస్ క్యారెక్టర్? ఏదో సినిమా రిలీజ్కి ముందు మేము మామూలుగా కొన్ని పడిగట్టు మాటలు అడుగుతూ ఉంటాం నార్మల్గా, నీ ఛాలెంజ్ ఏంటి, రిస్క్ ఏమైనా ఫేస్ చేసావా, డైరెక్టర్ ఓకేనా, ఇవేవో మీరు కూడా అలాగే చెప్తారు. మీకు తెలుస్తుంది తప్పితే మాకు తెలియదు అదేంటో సినిమా చూసే వరకు. సినిమా చూసే అడుగుతున్నాను నేను, వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే వాట్ ఈ క్యారెక్టర్ చేయడంలో, వాట్ దాన్ని హ్యాండిల్ చేయడంలో? ఇట్స్ నాట్ అన్ ఈజీ క్యారెక్టర్, ఎవరో చాలా మెచ్యూర్డ్ యాక్టర్ చేయవలసిన క్యారెక్టర్ అది. అంటే వాళ్ళు గట్ట ఓవర్ టైమ్ ఐ రియలైజ్ సార్, స్టార్టింగ్లో ఎక్కువ ఆలోచిస్తుండే, ఇది ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఇట్లనే చేయాలి. చాలా యాక్టర్స్ పాత ఇంటర్వ్యూలు చూసి క్లోజప్ షాట్ ఉంటే ఈ కన్నే చూడాలి, ఇదే చేయాలి, అంటే ఆ కెమెరా ఇట్లా పట్టుకుంటుంది అని ఎక్కువ ఆలోచించడంతో ఇట్లా మనం ఒక రిజిడ్ జోన్లోకి వెళ్తాం కదా, అట్లా అయిపోయినా అనమాట. ఈ క్యారెక్టర్ ఈ సినిమాకి వచ్చే వరకు హీ గేవ్ మీ ద ఫ్రీడమ్, డూ అంటే రీడ్ ఇట్, ఓన్ ఇట్, మీరు అనుకున్నట్టు మీరు ప్రజెంట్ చేయండి అనే దాంట్లో ఐ ఫర్గాట్. ఇక్కడ నీ ఒక్క క్యారెక్టర్ ఓన్ చేసుకుంటే సరిపోదు. నీ క్యారెక్టర్ ఎలాంటిదంటే అక్కడ అవతల వైష్ణవ్ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవాలి, అవతల విరాజ్ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవాలి, సిచ్యువేషన్స్ని ఓన్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు ట్రావెల్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. నువ్వు నార్మల్గా ఇందాక మాట అన్నావు నువ్వు, అంటే కొన్ని సినిమాలు చూపించారు. కొన్ని ఏ సినిమాలు అబ్బా? అంటే కొన్ని పాత ధనుష్ సార్ సినిమాలు, చిరంజీవి సార్ సినిమాలు, ఘరానా మొగుడు అట్లాంటివి కూడా చూపిస్తుండే. అంటే జస్ట్ లుక్ ఎట్ హౌ దేర్ బిహేవింగ్, లుక్ ఎట్ హౌ దేర్, అంటే మాకు వర్క్ షాప్స్ అని పిలుస్తుండే మమ్మల్ని. మా డైరెక్టర్ ఎంత డిఫరెంట్ మనిషి అంటే, హిస్ టు కాలేజ్ ఫర్ వర్క్ షాప్స్. మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, సీన్ పేపర్ ఇచ్చి కెమెరాస్ పెట్టి యాక్టింగ్ చేయండి చూద్దాం ఎట్లుందో, అట్లా కాకుండా ఆఫీస్లో కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసి పాత సినిమాలు కొన్ని ప్లే చేసి, కొన్ని ర్యాండమ్లీ కొన్ని సీన్స్, సుభాష్ గారి సినిమాలు, లేకపోతే బాలచందర్ సినిమాలు, బాలా సినిమాలు అన్నీ తీసి, సెల్వారాఘవన్ సినిమాలు ఇవన్నీ తీసి కూడా చూపిస్తుండే మాకు. సో మాకు మెల్లమెల్ల ఫ్లేవర్ అర్థమైంది, ఆయన విజన్ అర్థమైంది, ఆ ఫీల్ అర్థమైంది. మాకు ముందే మొత్తం స్క్రిప్ట్ ఎండ్ టు ఎండ్ డైలాగ్స్ లేవు, మాకు మొత్తం స్టోరీ తెలుసు, సిచ్యువేషన్స్ తెలుసు, ప్రతి పాయింట్ తెలుసు. కానీ we used to get the scene paper 1 or 2 days before. This is a different school of film making. ప్రతి ఒక్కరికి సెట్ అవ్వదు ఇది, సారాజేష్ సార్కి బాగా సెట్ అయింది అది. హీ బిలీవ్స్ అంటే ఆయన తాను తయారు చేసుకున్న స్కూల్ కదా అది. యా, అంటే కొంతమంది చేస్తారు, ఐ థింక్ వెట్రిమారన్ సార్, సుకుమార్ సార్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. తను ఏంటంటే ఆయనకి చాలా నడుస్తుంటుంది బ్రెయిన్లో, ఈ క్యారెక్టర్ ఈ పాయింట్లో ఎట్లా బిహేవ్ చేయాలి, వీడెందుకు ఇట్లా బిహేవ్ చేయాలని చాలా ఆయనకి ఒక
లోపల ఒక కేయాటిక్ వరల్డ్ ఉంటుంది అన్న మైండ్లో. చాలా రోజులు రాయకపోతుండే, హీస్ టు గెట్ స్కేర్డ్. ఎందుకంటే నేను ఆ క్యారెక్టర్ని తక్కువ చేసేస్తే నేను తొందరపడి రాస్తే అని ఇంకొంచెం టైం తీసుకొని రాస్తుండే. సో హీ బిలీవ్డ్ సో మచ్ ఇన్ దోస్ క్యారెక్టర్స్ అండ్ హీ బ్రాట్ ఇట్ అవుట్ ఆన్ పేపర్ అట్ వన్ పాయింట్. చాలా రోజుల తర్వాత ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ అనుకోండి, ఒక వర్షన్ రాసినాక మేబీ హీ వాజంట్ సాటిస్ఫైడ్. మళ్ళీ ఒక 1 వీక్ తీసుకొని మళ్ళీ రాసి ఆయన సాటిస్ఫై అయితేనే మా ముందు సీన్ పేపర్ వస్తుంది అన్నమాట. వెన్ హీ బిలీవ్స్ ఇట్ ట్రూలీ, ఆ బిలీఫ్ మాకు ట్రాన్స్ఫర్ చేస్తుండే, మీరు ఇట్లా చేయాలి. నాకు ఏదో కన్నడ సినిమా ఒక సీన్ చూపించి నాకు ఇంత ఎమోషన్ కావాలి, ఈ సీన్లో యు ఆర్ ఎట్ దిస్ లెవెల్, నీ హోల్ వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోతుంది, అట్లాంటి స్పేస్లో ఊహించుకొని నువ్వు చెయ్యి. అండ్ ఫర్ మీ అంటే మీరు ఛాలెంజ్ అడిగాను కాబట్టి సో మెనీ ఆఫ్ దీస్ ఎమోషనల్ సీన్స్, అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ ఎస్పెషలీ చాలా ఛాలెంజింగ్ ఉండే. ఆన్ పేపర్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 16 to 20 minutes సీన్. మేము సినిమాలో జస్ట్ 9 minutes చేసినాం. చిరంజీవి గారు స్పెసిఫిక్గా చెప్పారు, ఆ అమ్మాయిది వీడియో చూపించినప్పుడు నమ్మలేని ఆ పరిస్థితి, నమ్మక తప్పని పరిస్థితి. అప్పుడు నేను ఐ వాజ్ రియల్లీ వాచింగ్ అనమాట, నువ్వు ఎట్లా పెర్ఫామ్ చేస్తావు ఈ సీన్లో. బట్ ఇట్ వాజ్ రియల్లీ అంటే అన్న ఆ రోజు అడిగాను ఇట్లా, నాకు 3 different stages కావాలా ఆనంద్, అంటే ఒకటేసారి షాక్ అవ్వడంలో దెర్ ఇస్ నో, అంటే ఆడియన్స్ని కూడా సర్ప్రైజ్ చేయాలి కదా మనం. ప్రతి దాంట్లో మనం కామెడీ చేసేటప్పుడు, ఏడ్చేటప్పుడు, చిన్న ఎక్స్ప్రెషన్, చిన్న కెమిస్ట్రీ చూపించేటప్పుడు కూడా వీ కెన్ సర్ప్రైజ్ ది ఆడియన్స్. సో దీంట్లో కూడా నువ్వు ఆ డిఫరెంట్ స్టేజెస్ తీసుకొస్తే బాగుంటుందేమో అన్నారు. నేను కూడా సీన్ పేపర్ చదివినప్పుడు వెనకాల రాసుకున్నా, వాట్ ఆర్ ది స్టేజెస్ ఆఫ్ గ్రీఫ్. అంటే ఫస్ట్ డిస్బిలీఫ్, మెల్లగా షాక్, దెన్ యూ గో త్రూ అ ప్యానిక్ అటాక్, దెన్ యూ యాక్సెప్ట్ ఇట్. అవన్నీ రాసుకున్నప్పుడు ఐ న్యూ ఓకే డిఫరెంట్, ఇవన్నీ ఎట్లా ప్రజెంట్ చేసుకోవాలి అని స్టేజింగ్ నేను అన్న చూసుకొని అది పర్ఫెక్ట్లీ, అంటే వి డిడ్ ఇట్ ఆల్మోస్ట్ ఇన్ అ సింగిల్ టేక్. ఇది అంత అవసరమా అని అనిపించలేదా నీకు ఏ క్షణంలో? నేను ఏది ఈ సినిమాకి కథకి ఇంత గొడవ, ఇంత హోంవర్క్, ఇదంతా అవసరం అనిపిస్తే ఇంత పెద్ద హిట్ అవుతుందా సార్? కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు చేసేటప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు చెప్పగలరు? చెప్పరు, ఎవరు చెప్పలేరు. పెద్ద హీరో సినిమాకి ఆ గ్యారంటీ సీల్ అన్నది ఉండదు కదా. చెప్పరు. బట్ వాట్ మేడ్ యూ బిలీవ్ దిస్? అది నేను ఇది నమ్మడానికి, నువ్వు అంత కష్టపడి దానిలోకి అలా చేయడానికి ఏంటి నీకు నమ్మకం, ఎలా కుదిరింది దీని మీద? ఏం లేదు, వాళ్ళ డైరెక్టర్ మేడ్ యూ బిలీవ్. హీ డిడ్ంట్ మేక్ మీ బిలీవ్, హిజ్ కన్విక్షన్. అంటే ఆయన ప్రతి సినిమాకి మనం స్క్రిప్ట్ అడుగుతాం కదా, నరేషన్ అయిపోయినాక స్క్రిప్ట్ ఇవ్వండి, ఒకసారి చదివినాక మేము కన్ఫర్మేషన్ ఇస్తాం. ఈ సినిమాకి అట్లా కాదు, నరేషన్ ఇస్తే ఎస్ అని చెప్పిన, దాని తర్వాత ప్రిపరేషన్కి నాకు చెప్పాడు కదా. అంటే ఫస్ట్ నరేషన్ ఓకే, సెకండ్ నరేషన్ సూపర్గా ఇచ్చారు. అంటే ఆయన ఎంతసేపు ఇచ్చాడు? 45 minutes లైక్ దట్. అంటే కీ ఈవెంట్స్ అన్ని చెప్పాను, ప్రతిదీ చెప్పలేదు. కీ ఈవెంట్స్ అన్ని చెప్తే నాకు ఆ 2 situations, ఇంటర్వెల్ బ్లాక్, ఈ ఆటో ప్రేమిస్తున్న బ్లాక్. అది లూజర్ క్యారెక్టర్ అని నాకు అని అనిపించలేదా నీకు? నువ్వే ఆటోలో తీసుకెళ్ళి దించి అనిపించలేదా? హీస్ అ రియల్ లవర్ అనిపించింది. ఓ గ్రేట్. అంటే మీరు ఎంత ఆ పాత్రలని మీరు ఎంత ప్రేమించారు అన్నదానికి ఈ మాట నిదర్శనం. అంటే రియల్ లవర్ ఇన్ ద ఫిల్మ్ లో. వస్తున్నా దాన్ని అడగడానికి వస్తున్నా. ఇప్పుడు నార్మల్గా అమ్మాయి ఓకే, షీఈ్ అ వల్నరబుల్ గర్ల్, బస్తీ పిల్ల, అక్కడ వరకు వెళ్ళాక ఆ మోజు, ఆ జోషు, ఆ గొడవ, మనోడేమో చూస్తే ఆటో, అక్కడ చూస్తే బెంజ్ కారు, ఈ అమ్మాయి డిసైడ్ చేసుకోలేని పరిస్థితి. బట్ డూ యూ రియల్లీ లైక్ దట్ గర్ల్? లైక్ దట్ గర్ల్? సింపథైజ్ విత్ దట్ గర్ల్? ఆ క్యారెక్టర్ మీద నీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇన్నోసెన్స్ సార్. ఇన్నోసెన్స్ టు an extent sharing the bed? No, see, it's not only innocence there. ఆ పిల్ల అంతవరకు పోయింది అని అంటే దెర్ ఈస్ అ మేజర్ రీజన్. ఆ రీజన్ ఉంది. అండ్ ఆ పిల్ల ఎందుకు అట్లా చేస్తుంది? బికాజ్ ఆమె లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ కొని తెచ్చి పెట్టుకుంది.
ఆ ప్రాబ్లమ్స్ మనుషులు అనేటోళ్ళు ప్రాబ్లంలలో పడతారు, తప్పులు చేస్తారు, అన్నీ అవుతాయి, ఓకే. ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎరేజ్ చేయడానికి ఆమె లైఫ్ కొంచెం సింపుల్గా చేసుకొని ఆమె ఓన్లీ ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఆయన మీదే కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి ఇవన్నీ అడ్డొస్తున్నాయి ఆ పిల్లకి. ఆ పిల్ల రియలైజ్ అయింది ఆ పిల్ల తప్పు చేసింది అని చెప్పి. ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత ఇంకా వీడిని పొందడానికి వీడి కోసం, వీడికి ఇచ్చిన లవ్ కోసం ఆ పిల్ల ఏమన్నా చేయడానికి రెడీ అయింది. ఆ ఏమన్నా చేయడం దాంట్లోనే అది చేసి వచ్చింది. ఎస్, నువ్వు ప్రేమించిన అబ్బాయి కోసమే ఆ పని చేశాను. Yeah. దట్ ఈస్ ది జస్టిఫికేషన్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇదేమో- అంటే నువ్వు చెప్పగలవా లేదా, ఇంత నటించేసావు అందరూ నేనేమో బయటకు వచ్చింది నుంచి సూపర్ స్టారు వైష్ణవి అని నిన్ను పొగిడేస్తుంటే అసలు ఈ పాయింట్ అర్థమైందా లేదు నీకని చెక్ చేయడం కోసం అడిగాను. యూఆర్ సక్సెస్. అంటే మీరు ఈరోజు ఎగ్జామ్ పెట్టిర్రా ఇంటర్వ్యూ పెట్టిర్రా మాకు? కాదు, నాకు ఐ లాట్ ఆఫ్ డౌట్స్. సినిమా చూసిన దగ్గర నుంచి నేను ఒక 3-4 days. Yeah, you called me also. Yes, 3-4 days I was not in my usual self. ఆ సినిమా నాకు గడిగడికి గుర్తొస్తుంది. మళ్ళీ ఇంకోసారి వెళ్దామని భయం వేసింది. భయం ఎందుకు? చూడొచ్చు అది కదా. ఆ హెవీనెస్ ఆ సెకండ్ నువ్వు చంపేసావు కదా సినిమాలో. ఆర్ ది మేజర్ డ్రెడ్ఫుల్ పాయింట్ ఇన్ ది ఫిల్మ్. నీ పెర్ఫార్మెన్స్ చూస్తే ఐ కెన్ టెల్ మై డీర్ ఆడియన్స్ సో మచ్. మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం ఇమీడియట్గా సినిమా చూడండి. యూ విల్ మిస్ ఎ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్ ఫిల్మ్. అంత గొప్పగా యాక్ట్ చేశారు. Thank you so much. రియల్లీ ఐ ఫెల్ట్ ఇట్. అఫ్ కోర్స్ నేను, మీ ఫాదర్ కూడా నాతో అన్నారు, మీరు ఏమేమి అయితే చెప్పారో ఆ రోజు ఫోన్లో అవన్నీ నిజమయ్యేయండి అని. అవును. సాయి రాజేష్ కూడా నాతో అన్నారు. అవును. ఇట్ వాజ్ మై ఇన్స్టంటేనియస్. నేను తనతో కూడా అన్నా, ఇంకా మహానటి మండలి మనకు అక్కర్లేదబ్బా, నువ్వు ఉన్నావు, గడిగడికి ఫ్లైట్ వేసుకుని బాంబేవో బెంగళూరు మెడ్రాస్ వెళ్ళిపోక్కర్లేదు మన వాళ్ళని. సో నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు నార్మల్గా నువ్వు చేసిన క్యారెక్టరు వెరీ వెరీ లార్జర్ క్యారెక్టర్, హ్యూజర్ క్యారెక్టర్. నువ్వా చూస్తే పాత్ర చూస్తే చిన్నపిల్ల, అప్పుడే కాలేజీకి వెళ్ళి అమ్మాయి. Yeah. బట్ చుట్టూరా ఉన్న కండిషన్స్, చుట్టూరా తిరిగే కథ చాలా, అదేదో ఒక మోగ మనసులు, అదేదో ఇంకేదో ఆ హెవీ ఫిల్మ్స్ లాగా ఉంది అది. సో నువ్వు ఆ క్యారెక్టర్లో ట్రావెల్ అయ్యేటప్పుడు ఇంటికి వెళ్ళాక వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ నార్మల్లీ ఎవ్రీడే షూట్ చేసిన తర్వాత? సార్ ఫుల్ హెవీ ఉంటుంది. అంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ అనుకోండి, ఆ సీన్ చేసినాక నాకు టైం పట్టింది నాకు ఆ జోన్లో నుంచి బయటికి రానికి. జస్ట్ షూటింగ్ అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది, ఇంటికి పోగానే కూడా నేను ఏడుస్తున్నా. అంటే తన కళ్ళు ఇట్లా స్వెల్ అయిపోయినాయి యాక్చువల్లీ. అవునా? ఏడ్చి 2 days కంటిన్యూస్ ఏడ్చి ఇంత ఉబ్బిపోయిన ఉండే. అండ్ బయటికి రావడం మస్తు కష్టమైంది సార్. హార్ట్ ఫుల్ హెవీ అవుతుంది. ఇప్పుడు కూడా మేము మూవీ పోయి చూస్తాం కదా, చూసిన 2-3 సార్లు యాజ్ అ ఆడియన్గా నేను చూసిన. నా సినిమా అని కాదు, నాకు చూడాలనిపించింది, అట్లా చూసిన. బయటికి వస్తుంటే అసలు మస్తు హెవీ అనిపిస్తుంది, మళ్ళీ పోవాలనిపిస్తుంది కానీ భయం అవుతుంది. ఎందుకంటే 2-3 రోజులు అది ఇంపాక్ట్ ఇట్లా కూర్చుంటుంది కదా హార్ట్లా, అది ఇట్లా కొడుతుంటుంది, బాధ అవుతుంటుంది ఫుల్ అని చెప్పి. టఫ్ ఓన్లీ. నువ్వు ఆనంద్ దేవరకొండ, నేను విరాజ్ గురించి ఇక్కడ ఏం మాట్లాడట్లా, ఎందుకంటే విరాజ్ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్టోరీ. ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్టోరీ. అక్కడ మీరిద్దరూ ఏంటంటే మోగ మనసుల సినిమావే మీ ఇద్దరిది యాక్చువల్గా చెప్పాలంటే. సీనియర్ ఆడియన్స్కి ఆ మాట అర్థమవుతుంది. మోగ మనసులు క్యారెక్టర్లే మీరు రెండు కూడా ఇందులో గ్యారంటీగా. సో నువ్వు ఆనంద్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చూసిన తర్వాత నీకేమనిపించింది వైష్ణవి? మ్యాడ్ అనిపించింది సార్ నాకు. అవునా? ఇట్స్ మ్యాడ్ ఓన్లీ. నేను చెప్పిన ఆయనకి, అంటే ఇట్స్ అ వెరీ టఫ్ కాంపిటీషన్ సార్. ఓ, ఎవరు గెలిచారు? నువ్వే గెలిచినావు అబ్బా. షీ సెల్ఫ్లెస్. లేదు, ఐ థింక్ షీ ఓన్డ్ ఇట్. షీ ఓన్డ్ ఇట్ ద ఫిల్మ్, ఐ థింక్ సో. నాకు చెప్పిన అదే అసలు నేను ఆ షూట్ చేసినప్పుడే, నేను ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జే అనుకోండి, నాకు అదే వస్తుంది ఎగ్జాంపుల్, ఎందుకంటే అది కూర్చునిపోయింది నాకు బ్రెయిన్లో. ఆ సీన్ చేసినప్పుడు కూడా ఎంత అదేదో నిజంగా ఆయన లైఫ్లో అట్లా ఫీల్ అయ్యి, లేదా నిజంగా సిచ్యువేషన్ ఆయన ఫేస్ చేస్తున్నట్టు చేస్తుండే. సో ఆపోజిట్ పర్సన్కి నాకు నిజంగా గిల్ట్ వచ్చేస్తున్నాడు. కరెక్ట్. అది
కష్టం అది అంత బాగా చేశాడు కదా. అది ఆపోజిట్ పర్సన్ కి ఆ ఫీల్ తెప్పిస్తుందంటే నువ్వు వాడు ఎంత రియల్ గా పర్ఫామ్ చేస్తున్నావు అనేది కదా సార్ ఇంపార్టెంట్. Absolutely. అది నాకు వచ్చింది, నేను ఆ రోజే చెప్పిన యూ బ్యాడ్ యూ డిడ్ ఇట్, నన్ను ఏడిపించేస్తున్నావు నువ్వు. నాకు నిజంగా లోపల నుంచి నేనేదో తప్పు చేసిన ఫీలింగ్ వస్తుంది ఆ రోజు. నేను ఆ రోజు ఏదైనా షార్ట్ డిఓపి అమ్మాయికి కొంచెం బ్రేక్ లేకపోతే అంటే బికాస్ మేజారిటీ ఆఫ్ ద డైలాగ్స్ ఇన్ ద సీన్ ఆర్ ఫ్రమ్ మీ. అవును, స్టార్టింగ్లో తను ఉన్నా కూడా మీతో నా డైలాగ్సే. సో అంటే అమ్మాయి అంతసేపు నిల్చోలేదేమో, నేనైతే పర్టికులర్లీ అమ్మాయి లేకపోతే నేను చేయలేదు, అమ్మాయి నా ముందే నిల్చోవాలి, ఎంత క్లోజ్ పెట్టినా తన సజెషన్ నుంచే పెట్టండి అని పర్టికులర్లీ డిఓపికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే అది జస్ట్ ఒక కెమెరా ఎడ్జ్ చూసుకొని చేయాలంటే అసలు రాదు, ఇక్కడ నుంచి రాదు, ఇక్కడ నుంచి వస్తుందేమో కానీ ఇంపాసిబుల్. వద్దని లేదా డైరెక్టర్ అక్కలేదు ఎందుకు చేయాలి. డైరెక్టర్ అయితే హెడ్ ఫోన్స్ వేసుకొని ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఆయన హీ మేడ్ షూర్ ఆ రోజు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, మా ఇద్దరిని కూడా వాళ్ళ జోన్లో ఉన్నారు, ఏడీస్ కానీ మా స్టాఫ్ అంతా కూడా అసలు దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయకండి అని పర్టికులర్లీ ఆయన కూడా ఎక్కువ ఏదన్నా పర్టికులర్ ఇన్పుట్స్ ఉంటే నా దగ్గరకు వచ్చి మెల్లగా చెప్తుండే మైక్ మీద. మామూలుగా మైక్ మీద అరుస్తారు కదా జస్ట్ ఇది అన్న ఇక్కడ మూవ్ చేయండి అక్కడ చూడండి అనేది ఏదో ఉంటుంది. కానీ ఆ రోజైతే పర్టికులర్లీ అన్న ఈ వర్డ్ మీద స్ట్రెస్ కానీ తనని చూడటం కానీ ఇక్కడ బ్రేక్అవుట్ కావాలి అనేది ఆయన రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. చాలా ఆయన కూడా నేను ఎక్కడ డిస్టర్బ్ చేస్తా, ఆయన జోన్ ఎక్కడి నుంచి బయటపడతాడు, తనకు కూడా అట్లనే చెప్తుండే. అదే అంటే నాకు చిన్న గిల్ట్ ఉంది ఆ రోజు ఏంటంటే నేను ఎక్కువ టైం లాగేసుకున్నా, తనకి చాలా తక్కువ టైం దొరికింది లాస్ట్లో. అంటే వీ రష్ త్రూ ద లాస్ట్ 2 hours. ఆ లాస్ట్ తన ఏడ్చేదంతా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 2 hours ఆఫ్ షూట్. కాళ్ళ మీద పడిపోతావు ఆఖరిని ఆ సీన్లో, అది కల్మినేషన్ పాయింట్. దట్ ఈస్ అ సర్ప్రైజ్ ఇన్ ద సీన్. ఎస్, సర్ప్రైజ్. అండ్ నార్మల్ ఆడియన్సే కాదు, ఎంత అండర్స్టాండింగ్ ఉన్న ఆడియన్స్ కూడా ఆ సీన్ ఎక్స్పెక్ట్ చేయలేరు. చేయరు. ఎందుకంటే ఆ ఏజ్కి అంటే వాడు మెంటల్గా ఎంత సఫర్ అయ్యాడు అన్నది ఆ ఒక్క బిట్లోనే తెలుస్తుంది. కాళ్ళ మీద పడ్డ సీన్ ఎలా అనిపించింది నీకు? కాళ్ళ మీద పడగానే ఆనంద్ అవునా? సారేష్ అన్న అసలు సాడెస్ట్. కట్ అని చెప్తున్నా నేను ఏడుస్తూనే ఉన్నా. మీ ఇద్దరు మామూలుగా థియేటర్లో ఆడియన్స్ తో పాటు చూసారు కదా సినిమా? చూసారా? వాళ్ళ రియాక్షన్స్ సంధ్యాలో ఈ సీన్కి అయితే నేను మామూలుగా అది నాకు సింక్ ఇన్ అవ్వలేదు సార్. సినిమా మంచిగా ఆడుతుంది, మంచిగా వెళ్తుంది అనేది చెప్తుండ్రు చాలామంది, సూపర్ సినిమా అది అని. సర్లే అని పోయి సంధ్యాలో కూర్చున్నాం మార్నింగ్ షో. కూర్చుంటే ఆ సీన్ అంటే మనకేముంటుంది లోపల, మనల్ని ఎందుకు చూస్తారు అంతసేపు, అది కూడా 10 నిమిషాల సీన్ అని నాలో చిన్న భయం ఉంటుండే. దాని తర్వాత సైలెన్స్, లిటరలీ ఆ సీన్కి సైలెన్స్ ఇన్ ది ఆడిటోరియం. లాస్ట్కి చప్పట్లు, ఏడుస్తూ చప్పట్లు అక్కడ ఇక్కడ. అన్నా ఎందుకన్నా, అవును కొంతమంది అయితే ఒప్పుకో అన్నా అని దే టాకింగ్ టు ద స్క్రీన్. దట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ వెన్ డూ యూ గెట్ కదా. నాకు తెలిసి ఇంపాసిబుల్, మేమే చూడలేదు ఇప్పుడు థియేటర్లో అలాంటి రియాక్షన్స్. చాలా దగ్గరలో స్క్రీన్ తోటి మాట్లాడుతుర్రు. ఒక వీడియోలో అయితే ఒక ముసలాయన ఏదో ఊర్లో అనుకుంటా నన్ను తిడుతుండు, నువ్వే కదా చదివించినావు, కాలేజ్కి తీసుకెళ్ళినావు, సరే ఇప్పుడు బాధపడు. నా మీద, నా క్యారెక్టర్ మీద అరుస్తుండ్రు. అంటే అంత కనెక్ట్ అయినరు, అంత ఇన్వాల్వ్ అయిపోయినారు ఆ సినిమాకి. అవును, అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇన్ జనరల్గా మీ ఫ్యామిలీ సెటప్ అంటే ఒక ఫ్యామిలీ మధ్య తరగతి, రైట్? ఎమ్ ఐ రైట్? యు మిడిల్ క్లాస్ గర్ల్ ఆర్ రిచ్ గర్ల్? మిడిల్ క్లాస్. రియల్ లైఫ్ లో అడుగుతున్నారు. రియల్ లైఫ్ మన సినిమా చూసే కూడా అడుగుతారా నువ్వు మిడిల్ క్లాస్ అని? చూసాం కదా సినిమా, చావగొట్టు మరీ చూపించారు, ముక్తినే చూసాం ఆ సినిమా. నేను అంటుంది మీ ఫ్యామిలీ సెటప్కి ఇన్ జనరల్గా మీ రిలేటివ్స్ వాళ్ళు ఈ సినిమా ఊళ్ళల్లో ఉంటారు కదా, ఎక్కడెక్కడ ఉన్నారు ఊళ్ళల్లో మీకు రిలేటివ్? హైదరాబాద్లోనే, నాట్ ఇన్ డిస్ట్రిక్ట్స్. ఓకే, హైదరాబాద్. వాళ్ళందరూ చూసారా సినిమా? ఏమన్నారు? ఎందుకే అలాంటి క్యారెక్టర్ చేసామన్నారా?
ఇప్పుడు అనలేరు కదా సార్, ఓకే. ఏం అనలేదు. అందరూ పాపం ఎందుకులే, నిజంగా అందరు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినారు. అంటే నువ్వు ఏదో ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా చేసేసినావు వైషు, చాలా మంచి చేస్తున్నావు, మేము చాలా గర్వంగా ఉంది, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నీ గురించి మాట్లాడుతున్నారు, పెద్ద వాళ్ళకు కూడా నీకు పర్ఫార్మెన్స్ నచ్చింది అని అంటే ఎంత పెద్ద విషయం ఇది, మాకైతే నచ్చేసింది. మా పిన్యో ఎవరో సమ్ రిలేటివ్ అయితే నేనైతే నా స్కూల్ జోన్లోకి వెళ్ళిపోయినా, నన్ను నేను కనెక్ట్ చేసుకున్నా నీ క్యారెక్టర్కి, అంత కనెక్ట్ అయ్యేలాగా చేసినావు నువ్వు, చాలా చాలా మంచిగా ఉంది అసలు సినిమా, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది అన్న జోన్లో అంత మంచి రియాక్ట్ అయినారు. కానీ ఎవరేమి ఎందుకు ఇట్లా చేసినవి అవన్నీ ఏమనలేదు. ఎందుకు అనలేదంటే ఐ టెల్ యూ, మొన్న చిరంజీవి గారు దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చారు స్టేజ్ మీద. అదేంటంటే దేర్ ఈజ్ ఎ మెసేజ్ ఇన్ ది ఫిల్మ్. ఇది ఒక సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ లెడ్ ద సినిమా యాక్చువల్గా, బికాజ్ ఇట్ హ్యాస్ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. పబ్లిక్ టాక్ బయటకు థియేటర్కి వచ్చి మాట్లాడుతుంటే వాడు ఎవడో కెమెరాల ముందు కాళ్ళ మీద పడిపోయాడు, డైరెక్టర్ కాళ్ళ మీద పడుతున్నాను సార్ నేను అని. అంటే అఫ్కోర్స్ సోషల్ ట్రెండ్స్ మీకు అలా అనిపిస్తున్నాయా? సోషల్ ట్రెండ్స్ కొంచెం అలార్మింగ్గా ఉన్నాయి ఈ రోజున, గర్ల్స్ వాళ్ళ తాలూకు మూమెంట్స్. డెఫినెట్లీ. అంటే రోజు న్యూస్ పేపర్లో ఏదో ఒకటి పడుతుంది ఇట్లాంటి సిచ్యువేషన్లు, అంటే అవి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్. ఓకే, చాలా ఉంటాయి. నీకు ఇప్పటికి మెసేజ్లో ఫోన్లో అక్క మా లైఫ్ నిజమే అక్క ఇలా జరిగిందని నీకు ఫోన్ వస్తున్నాయా? చూసావా, చెప్పట్లేదు, నువ్వు చాలా దాచేస్తున్నావు వైష్ణవి. అంటే ఇంకా రెగ్యులర్ ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా, అక్కడ ఇక్కడ చెప్దాం. అంటే నిజంగా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఒక అమ్మాయి ఎవరో తెలియదు నాకు పేరు, కానీ ఇంత పెద్ద మెసేజ్ అదో పెట్టింది, అక్క నా రియల్ లైఫ్ స్టోరీ నేను చూసుకున్నట్టుంది, నేను ఒక అబద్ధం కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఇట్లనే ఆడినా, కానీ నా గుంత నేనే దోక్కున్నాను అర్థమైంది ఒక పాయింట్కి. కానీ నేను ఎండ్ ఆఫ్ ద డే వరకు ఆ అబ్బాయినే లవ్ చేసినాక ఆడి కోసమే అన్నీ చేసిన, కానీ ఎండ్ ఆఫ్ ద డే వానికి అర్థం కాలేదు. సేమ్ అదే, అంటే బేబీలో కూడా మీరు చూసినట్టయితే పెళ్ళి అయిపోయినాక కూడా వాడు సడన్గా వచ్చి ఆటో వేసుకొని ముందు వచ్చి నిలబడితే చుట్టాలు ఉన్నది ఎవరు ఉన్నది, పెళ్ళి అయిపోయింది ఎవరిది చూడదు, ఆ పిల్ల వాడినే చూస్తుంటుంది, స్ట్రేట్ లుక్ ఆన్కేస్తుంటుంది. ఇంకా ఆ పిల్ల వెయిట్ చేస్తుంటుంది, ఆ మినిట్ ఆ నిమిషం కూడా వాడు నువ్వు వచ్చే వైషు నన్ను అన్నాడు అనుకోండి, ఈ పిల్ల వెళ్ళిపోతుంది అన్ని వదిలేసి, అంత లవ్తో చూస్తుంటది కదా. అవును, అసలు ఆ క్యారెక్టర్ మీద లవ్తోనే కదా ఆ క్యారెక్టర్ అంత తెగించింది. వాడిని ఎపిస్ చేస్తే వాడు ఇక్కడతో వాడు క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. యు వాంటెడ్ టు గెట్ బ్యాక్ టు హిమ్. ఎస్, అంటే అక్కడ కూడా పిల్ల మస్తు ట్రై చేసి అన్ని చేసినైతే వాడికి చెప్తాడు కదా, దీనికంటే మనిషికి ఇంతకంటే ఎక్కువ నరకం ఉండదే అని, అది ఇది అని చెప్తాడు కదా, అంత కష్టపెడుతున్నా నేను అంటే అమ్మాయి క్యారెక్టర్, అమ్మ వాడికి అంత బాధ అవుతుంది, అవసరమా ఇప్పుడు నేనే వెళ్ళిపోతా, నా బాధ ఏదో నేనే పడదామని చెప్పి ఆడికి వెళ్ళిపోతానా, మళ్ళీ ఆ మనిషి ముందుకు రాగానే ఎండ్ ఆఫ్ ద డే వరకు ఆ పిల్ల ఆడనే లవ్ చేస్తుంటుంది చూడండి. అంటే నీకు మెసేజ్ పెట్టిన అమ్మాయ్యా? అంటే వాళ్ళు కూడా ఇదే చెప్తారు, నేను ఎండ్ ఆఫ్ ద డే వరకు ఆ అబ్బాయిని లవ్ చేసిన అక్క, అబ్బాయికి అర్థం. అబ్బాయి కూడా ఆటో వాడేనా? నాకేం తెలుసు అబ్బాయి ఏం చెప్తా, అంటే నీకేం డీటెయిల్స్ చెప్పిందో మాకేం తెలుసు, అందుకే ఇందాక నువ్వేమన్నా అడిగితే చెప్తానండి అన్నావు, అందుకని అడుగుతున్నా. అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూనే చెప్పింది అంతేనా? ఇప్పుడు నీకు చాలా ఇంట్రికేట్ పాయింట్ ఏంటంటే, నువ్వు మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చింది అది, ఏది విశ్వక్సేన్కి కథ చెప్తే నేను విన్ను గట్ట అన్నాడు అని చెప్పి డైరెక్టరే వచ్చి బయటకు చెప్పడం, దాని మీద డైరెక్టర్ పేరు తీయలేదు ఎప్పుడు, యాక్టర్ పేరు ఎప్పుడు తీయలే. బట్ విశ్వక్సేన్ రియాక్టెడ్ టు దట్, ఇట్ కేమ్ ఆన్ ది పబ్లిక్ డయాస్, సోషల్ మీడియా డయాస్ మీద వచ్చింది. వాట్ ఈజ్ యువర్ క్యాలిక్యులేషన్ ఇన్ యాక్సెప్టింగ్ ద ఫిల్మ్? ఇప్పుడు తను ఈ రోజున యంగ్ హీరో, ఒక తనకి ఏ క్యారెక్టర్ చెప్పిండ్రు, ఏ క్యారెక్టర్ చెప్పాలనుకున్నారో అవన్నీ నాకు తెలియదు. కోర్స్ కానీ నేను విన్నప్పుడు అయితే ఐ వాజ్ హుక్ టు, అంటే నాకు నరేషన్ విన్నప్పుడు ఐ లైక్, నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే రా రియలిస్టిక్ స్టోరీస్, నాకు కొంచెం పాజిటివ్ ఇంక్లినేషన్ ఉంటుంది అటువైపు. అంటే ఇలాంటి ప్రజెంటేషన్ ఒక కొత్తతనం తీసుకురావచ్చు మన ఇండస్ట్రీకి అనేది ఆల్రెడీ ఒకటి ఉంటుంది, ఒక ఫిల్టర్. దీంట్లో ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి విన్నప్పుడు రా క్యారెక్టర్ అని అర్థమైపోయింది. దాంట్లో లవ్ స్టోరీ, నేను ఇంతకుముందు లవ్ స్టోరీ ఒక
కంటెంపరీ లవ్ స్టోరీ ఎప్పుడు చేయలేదు. ఇంకో చెక్ మార్క్ దొరికింది. దాని తర్వాత సూపర్బ్ సర్ప్రైజింగ్ మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. ఏంటి, ఇంటర్వెల్ బ్లాక్. అంటే నాకు ఇంటర్వెల్ బ్లాక్ ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు ఇట్లా మెంటల్ ఇట్లా ఇట్లా ఏం మస్తు ప్రజెంటేషన్ ఉండబోతుంది అప్పుడే అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా రఫ్గా చెప్పినారు కానీ ఆ ఆటో సీక్వెన్స్ అయితే చెప్పినారు, అది చాలా డిస్టర్బింగ్ అనిపించింది. సో ఈ సీక్వెన్సెస్ ఎప్పుడు ప్రజెంట్ చేయలేదు నేను. ఓకే, ఆటో డ్రైవర్ అంటే మా టీంలో కొంతమంది అన్న ఎందుకన్నా ఆటో డ్రైవర్ ప్లే చేస్తున్నావు అనేటోళ్ళు. ఆటో డ్రైవర్ ఏంది, హీరో కావడదారా, మెయిన్ లీడ్ ఉండకూడదారా అని వాళ్ళతోటి కూడా చెప్పిన. అండ్ ఐ లైక్ హిస్ కన్విక్షన్. ఆయన ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారో నిజాయితీగా, ఆయన ఎప్పుడు కానీ నమ్మేసిన. లేకపోతే నేను అడుగుతుండే, అన్న నేనే ఉండాలి పోస్టర్ల మీద, నేనే ఉండాలి అది అని అడగచ్చు కదా. బట్ ఐ లవ్ హిస్ కన్విక్షన్ సో మచ్. అగ్రిమెంట్లో రాసుకోవచ్చు పోస్టర్లు అన్నీ నేను ఉండాలి. బట్ ఇన్ఫ్యాక్ట్ ద పోస్టర్స్ వర్ ఆల్ ఈదర్ ద 3 of us or it was Vaishnavi, because అది ఇట్స్ క్రూషియల్ ఫర్ ద ఫిల్మ్, ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. ఎస్, లేకపోతే హీరో ఫిల్మ్ అయిపోతుంది, హీరో నువ్వు మీరు యాక్ట్ చేయడానికి కూడా అంత డెప్త్ రాదు. యా, అమ్మాయి చేసిన దాన్ని బట్టి కదా మీరు రిఫ్లెక్షన్. అందుకే నేను ఇందాక నేను వికెట్ కీపర్ని ఎందుకన్నానంటే వచ్చిన ప్రతి బాల్ పట్టుకోవాలి, ప్రతి సీను ఒక బాల్ నీకు సినిమాలో. యూ మస్ట్ బి ఏబుల్ టు ప్రాపర్లీ క్యాచ్ ఇట్, లేకపోతే యూ కాంట్ ప్లే. యూ కాంట్ ప్లే. విశ్వక్ సేన్ మరి ఫోన్ చేసి చెప్పాడా నీకేమైనా కంగ్రాట్స్? ఐ డోంట్ నో హిమ్ పర్సనల్లీ. అది పర్సనల్గా తెలియదు. ఓకే, ఐ థింక్ రాజేష్ అన్నకి ట్రైలర్ అప్పుడు ఏదో పెట్టినట్టున్నారు, వెరీ నైస్ ట్రైలర్ అన్నట్టు ఏదో పెట్టాను. ఓకే, బట్ ఐ డోంట్ నో హిమ్ పర్సనల్లీ. ఆఫ్ కోర్స్ నా మీ మైటీ బ్రదర్ విజయ్ దేవరకొండ ఏమన్నాడు సినిమా చూసి? సినిమా ప్రీమియర్స్ రోజు చూసిండ్రు, చూసి ఇంకా ఇమ్మీడియట్లీ నేను టెన్షన్ పడుతుండే. అసూయపడ్డా? ప్రీమియర్స్ అసూయపడ్డా? హీ వాజ్ వెరీ హ్యాపీ. ప్రీమియర్స్ మనకి ఎన్ని యాజ్ అ టీమ్ టెన్షన్ అవుతుంటుంది కదా. ఫస్ట్ డే సమ్ 75+ షోస్ వర్ గెటింగ్ ఫుల్ ఆన్ ప్రీమియర్స్. అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏమవుతుంది అనే భయంతో ఉండే. నేను అన్న ప్రీమియర్ అవగానే మేము కార్లో వెళ్ళి కూర్చున్నప్పుడు షీ వాజ్ ఆల్సో దే. అండ్ నేను ఫుల్ టెన్షన్లో ఉన్నా. ఇమ్మీడియట్లీ అన్న అయితే హిట్ రా చూడు రేపటి నుంచి ఎట్లుంటుందో అన్నాడు. ఏం కాన్ఫిడెన్స్ చెప్తున్నావు అన్న అంటే, నేను చూసినా కదా రా ఇప్పుడే సినిమా మస్తుంది. హీ లవ్డ్ హౌ హీ హ్యాండిల్ ద లైక్ రాజేష్ అన్న హ్యాండిల్ ద ఫిల్మ్, ద రైటింగ్, ది యాక్టర్స్ హ్యాండ్లింగ్. ఈ సినిమా కొంచెం అటు ఇటు అయినా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మా పెర్ఫార్మెన్స్లో కానీ ప్రెజెంటేషన్. ఒక సీన్ పోతే చాలు అందులో. రన్నింగ్ ట్రైన్ కి ఒక బోల్ట్ లేచింది అనుకో, ఒక వీల్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది, ట్రైన్ ఎగిరిపోతుంది. అలాంటిది ఈ సినిమా. సో దట్స్ వై హీ సెడ్ చాలా మంచిగా హ్యాండిల్ చేసిండ్రా, సూపర్బ్ అని. మొన్న కూడా ఇంట్లో కలిసినప్పుడు టీం అందరికీ కంగ్రాచులేట్ చేసిండ్రు అందరు. సో ఈస్ వెరీ హ్యాపీ. తర్వాత ఇప్పుడు ఓకే, విజయ్ దేవరకొండ మీ బ్రదరు, పెద్ద హీరో, ఒక యాంగిల్ అది. తక్కువ హీరోస్ ఎవరు? చిరంజీవి గారు అల్టిమేట్ స్టేజ్ మీద ఏకంగా మిమ్మల్ని డైరెక్ట్గా అందరి ముందు మీడియా ముందే మెచ్చుకుని ప్రశంసల జల్లు. వెనకాల నిలబడినప్పుడు లైఫ్ టైం వెన్ ఈ స్పోక్ ఎస్పెషలీ అబౌట్ ద పర్ఫార్మెన్సెస్. అంటే గుర్తుపెట్టుకోండి మరి సీన్స్, ఆ మూమెంట్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని. ఆయన హ్యాంగ్ ఓవర్ లో ఉన్నానని చెప్పారు కదా, ఆయన ఓ 2 days హ్యాంగ్ ఓవర్ లో ఉన్నానన్నారు. మా టీమ్ తోటి 2 hours మాట్లాడానంట ఆ రోజు, జస్ట్ అబౌట్ ద ఫిలిం. హీ ఆల్సో సెడ్, నేను మా ఫ్యామిలీలో చిన్న వాళ్ళకైనా కానీ కొన్ని ప్రేమిస్తున్నా లేకపోతే కొన్ని వర్డ్స్ తీసేసి చిన్నపిల్లలకైనా చూపిస్తారా, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే అవేర్నెస్ రావాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి లైఫ్లో అనేది వాళ్ళతో అన్నారు. సో ఇట్ వాజ్ స్పెషల్. చిరంజీవి సార్, ఆల్ ప్రొడ్యూసర్స్, లాట్స్ ఆఫ్ అల్లు బన్నీ అన్న, ఆయన అయితే 30 minutes స్పీచ్ ఆన్ స్టేజ్. అసలు వాళ్ళ ఇమేజెస్ మర్చిపోయి మాట్లాడారు ఈ సినిమా గురించి. అదే అది ఇందులో ఉన్న మెరిట్ ఎక్కడంటే. సో వాట్ ఆర్ ది అదర్ హీరోస్ ఇండస్ట్రీ నుంచి? Lots of them అండి. Like everyone's they've been reaching out to the director. I don't know many people personally, నేను టచ్లో ఉండదు, బట్ వాళ్ళకైతే చాలా మెసేజెస్ వచ్చి, రవితేజ సార్,
Sumanth Anna, all these guys also put publicly tweets. So it was దే ఆర్ ఆల్ ట్వీటెడ్ ఆఫ్ కోర్స్. Yeah, yeah. అది power. Producers, especially Maitri, Ravi sir, Naveen sir, the People Media Factory producers, చాలా మంది సూపర్బ్గా మెచ్చుకుంటారు. సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ. Yeah, ఈ yeah. సక్సెస్ని ఓన్ చేసుకున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు అందరూ ఎవ్రీబడి ఫెల్ట్, అందరితోని మాట్లాడుకుని ఈ మధ్య అంతా కూడా మిడివల్ టైమ్స్ దిస్ బికేమ్ ది కంప్లీట్ సెంటర్ ఆఫ్ డిస్కషన్ ఎవ్రీవేర్, వేర్ ఎవర్ ఇట్ ఈస్. అసలు నార్మల్గా మీ ఇద్దరు కనుక ఒక మాట ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇది చూస్తే ఒకటి, చూడకపోతే ఇంకొకటి, చూస్తే ఒకటి, చూడకపోతే ఇంకొకటి. చూసారనుకో సినిమా, ఇప్పుడు కొంచెం వల్నరబుల్ మైండ్స్ ఉన్నోళ్ళు వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారని మీ ఇద్దరి తాలూకు ఆలోచన. కొంచెం వీక్ మైండ్స్ ఉన్నారనుకో, వాళ్ళు హారర్ సినిమాలు చూడొద్దు, భయం ఉన్న వాళ్ళు చూడొద్దు అని చెప్తారు. ఏంటది? నేను చూడను అసలు హారర్ సినిమాలు, Yes. చూడు. కానీ వీక్ మైండ్ అని కాదు. అదే సమ్ యూ డోంట్ లైక్. ఐ జస్ట్ డోంట్ లైక్ హారర్ ఫిల్మ్స్. ఇది కూడా ఒక రకమైన హారర్ సినిమావే. అన్డౌటెడ్గా భయం వేస్తుంటుంది. వైష్ణవ్ క్యారెక్టర్ ముందుకెళ్తుంటే ఎటు వెళ్ళిపోద్దో అసలు, పాపం పాపం దొరికిపోద్దేమో, అయ్యో జారిపోద్దేమో సిచ్యువేషన్స్లో అని ఒక రకమైన భయం. నాకు నేనే అగో మీ పిఆర్ఓ ఎదురుగుండా ఉన్నాడు, నేను బయటకు 2 సార్లు పరిగెత్తి వచ్చిన భయం వేసి. ఎస్ ఆస్క్, మళ్ళీ పంపించారు నా లోపలికి, ఇంకా ఉన్నది క్లైమాక్స్ ఉన్నది, వెళ్ళు లోపలికి వెళ్ళాను. సో ఆ రకమైన ఒక అప్రెన్షన్ అయితే మాత్రం ఆడియన్స్, యూత్ వాళ్ళు ఎంత మూవ్ అయ్యి మాట్లాడుతున్నారంటే థియేటర్లో అసలు నేను అదే ఇందాక అడుగుతున్నా, ఈ సినిమా మీద మీ ఇద్దరు ఈ సినిమా ద్వారా ఇంత కష్టపడి యాక్ట్ చేశారు, ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఇద్దరు కారణమయ్యారు, రైట్? మీ ఇద్దరు సొసైటీకి ఇచ్చే మెసేజ్ ఏంటబ్బా? మెసేజ్ వీఆర్ టూ యంగ్ టు గివ్ మెసేజెస్ టు సొసైటీ సార్. మీరు ఆల్రెడీ సినిమా ఇచ్చి మెసేజ్కి యంగ్ అంటే అది సినిమా అనేది సబ్జెక్టివ్. మీరు చూసినప్పుడు మీకు ఏం మెసేజ్ దొరికితే అది తీసుకోవాలి. మనం మెసేజ్ కనిపిస్తుంది సినిమాలో. నీకేం మెసేజ్ కనిపించింది? నాకు సినిమా మొత్తమే మెసేజ్. మరి అదే నేను ఇందాక అంటున్నా, మీరు జనాలకి ఏం మెసేజ్ ఇస్తారు? జనాలకి అంట్లా, యూత్కి దోస్ ఆర్ ఆన్ దట్ రాంగ్ సైడ్, లేదా కొంచెం ఆఫ్ ది ట్రాక్ అవుతున్న వాళ్ళు. నీకు ఆల్రెడీ అక్క మెసేజ్లు స్టార్ట్ అయ్యాయి కదా, నువ్వు ఇప్పుడు అక్క అయిపోయావు, వైష్ణవ్ అక్క. నేను వైష్ణవి. అంతేనా? సినిమా చూసేటప్పుడు సార్ నాకు తెలిసి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ లో ఉన్నవాళ్ళు, అంటే యూత్ మేబీ 18 to 24, 18 to 25 ఉన్నవాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు కనెక్ట్ అవుతున్నారు. అంటే దే ఆర్ కనెక్టింగ్ టు డిఫరెంట్ ఇన్సిడెంట్స్ ఇన్ దర్ లైఫ్. అంటే ఈ ఫ్రెండ్ అట్లా చేసినప్పుడు ఐఎమ్ రియలైజింగ్, అంటే మన ఫీలింగ్స్ ఎవరైనా వ్యాలిడేట్ చేస్తేనే కదా మనకు అర్థమయ్యేది. లైఫ్ అనేది మన ముందు ప్లే అవుతుంటే మనకు కనిపిస్తుంటుంది, మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఇట్లా బిహేవ్ చేసినాం, ఇట్లా చేస్తుండే, ఇట్లా చేయకూడదు, అవన్నీ మెసేజెస్. ఇంకా కొన్నిసార్లు మనం మన లైఫ్లో ఉన్నప్పుడు, అంటే వెన్ వీఆర్ గోయింగ్ త్రూ అవర్ ఓన్ లైఫ్స్ వీ డోంట్ రియలైజ్ వాట్ వీఆర్ డూయింగ్. చాలా సార్లు జరిగిపోతుంటాయి, ఫ్లోలో వెళ్ళిపోతాయి. మనకి ఆ ఇంట్రోస్పెక్షన్ కానీ ముందుకెళ్ళినాక రెట్రోస్పెక్షన్ కానీ ఉండవు అసలు. కానీ ఏదైనా సినిమా చూసినప్పుడు ఎందుకు కనెక్ట్ అవుతాం, ఎందుకు ఫీల్ అవుతాం, వై సినిమా హ్యాస్ సో మచ్ పవర్ ఇస్ బికాస్ వీ వ్యాలిడేట్ పీపుల్స్ ఫీలింగ్స్, పీపుల్స్ ఎక్స్పీరియన్సెస్. సో ఇంకా ప్రతి ఒక్కరు లైఫ్లో వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏం తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. ఇంకా మనం స్పెసిఫిక్లీ ఇదే తీసుకుంటారా అనేది చెప్పడానికి మనకి చెప్పలేము కూడా. ఇట్స్ బఫే, ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోవడం. కొంతమంది నా క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు, చాలా మంది. కానీ ఇంకొక మాట కూడా, నువ్వు డైరెక్టర్ని ఒక లేడీ యూట్యూబ్లో చాలా గట్టిగా తిట్టింది, నువ్వు దొరికితే నరుకుతారా నిన్ను, ఆడపిల్లల్ని అంత చీప్గా చూపిస్తావా నువ్వు అని చెప్పి తిట్టింది. మరి ఆ రియాక్షన్ నీ వరకు మేము చూడలేదా? ఎస్, మమ్మల్ని ఇంత లేడీస్ అంటే గర్ల్స్ ఇంత నీకు చీప్ అయిపోయినారా? అలా చూపించేవేంది మమ్మల్ని? చూపించడం అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఆ పిల్ల పాపం ఫేస్ అవుతుంది, ఏమేం చేస్తుంది, ఆ పిల్ల లైఫ్లో పాజిటివ్స్ ఏంది నెగిటివ్స్ ఏంది చూపించినాం కదా. అదేలే, ఈ సినిమా ఎంత, ఈ క్యారెక్టర్ ఎంత అంటే తిట్టినప్పుడు ఎంత మిసాజినిస్టిక్, అంటే అమ్మాయిలు తక్కువ చేయటంలో మాట్లాడడంలో ఎంత చేసిండో
నెక్స్ట్ మూమెంట్కి అంతే ఫెమినిజం కూడా ఉంటుంది. సో ఇట్స్ ఆల్ లైఫ్. దీస్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ లైఫ్. మనం ఒక ఐడియల్ వరల్డ్ని ప్రతి సినిమాలో చూపించాలంటే మనకు బోర్ కొట్టేస్తాయి ఇంకా సినిమాలు. అదే డాక్యుమెంటరీ అయిపోతుంది. ఇట్ బికమ్స్ డాక్యుమెంటరీ. వరద బాధితులు అని చూపించేటట్టుగా ఉంటుంది. బేసిక్గా నువ్వు దీనిలో అండర్ డాగ్ క్యారెక్టర్ చాలా బాగా చేస్తావు, బట్ స్టిల్ యు ఆర్ వెరీ వెరీ యంగెస్ట్ బై ది నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యు హావ్ డన్ టిల్ నౌ. Yes, sir. రైట్ నౌ. ఓకే, బట్ ఈ క్యారెక్టర్ అండర్ డాగ్ క్యారెక్టర్ చేసి మంచి మార్కులు 100కి 100, ఇంకా కావాలంటే ఇంక 10 మార్కులు కూడా వేసేసుకోవచ్చు నీకు. నువ్వు 100కి 110. ఓకే, బట్ నీకు బేసిక్గా నచ్చే క్యారెక్టర్స్ ఏంటి? లైక్ టు డూ అంటే ఇప్పుడు one big question. డైరెక్ట్ కమర్షియల్ క్యారెక్టర్స్ డిషం పాట పాడేయడం, అమ్మ హాస్పిటల్లో ఉంటే వెళ్ళి బాధపడడం, ఫ్రెండ్తో కామెడీ చేయడం పార్క్లో, ఈ ఇదా ఇంకేమైనా ఉందా? క్లియర్లీ ఇంకేదో ఉంది సార్, అదైతే కాదు. ఓకే, ఇదైతే కాదు. ఓకే, కానీ అదేదో జర్నీలో చెప్పలేము, వెతకాల్సి వస్తుంది. సో ఇది స్లాప్ స్టిక్ క్యారెక్టర్స్ కాదు అంటే యూ క్యాన్ డూ దట్ ఆల్సో. ఫన్ అనేది డెఫినెట్లీ ప్రతి సినిమాలో ఏదో అండర్ డాగ్ చేసి ఏదో కోల్పోయినట్టు ఓడిపోయినట్టు అట్లా కాకుండా ప్రతి సినిమాకి ఏదో వేరియేషన్ తీసుకురావాలి, కానీ ఇట్ హ్యాస్ టు ఎక్సైట్ అస్ పర్సనలీ. ఇట్ కెన్ బి ఎనీ జానర్. నెక్స్ట్ ఐమ్ డూయింగ్ అ క్రైమ్ కామెడీ ఇన్ ఫ్యాక్ట్. ఓకే, గమ్ గమ్ గణేష, ఇట్స్ కమ్ అవుట్ వెల్. అయితే ఇంతకీ అసలు దీంట్లో ఒక ప్రధానమైన విషయం ఇందాక నుంచి మనం అది పక్కన పెట్టుకుని మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమా తర్వాత బాగా పెంచారా మీరు? హీరోయిన్లు వెంటనే మీ మేనేజర్లు రెడీ అవుతారు కదా, లేదండి కోట్ పుచ్చుకుంటున్నాం, నేను ఇంకా అన్నీ ఉన్నా సార్. అంతేనా? నేను ఉరుకులాడతా లేడికి. నువ్వు ఆనంద్? నేనా సార్? కొంచెం అడుగుతా సార్, డబ్బులు అవసరం. ఇన్స్పిరేషన్ తీసుకో అమ్మాయి, ఇన్స్పిరేషన్ తీసుకో. ఇంకా గట్టిగా వచ్చినాయి కదా ఆఫీస్లో, తీసుకోవాలి లైఫ్. ఫెంటాస్టిక్. మీరు నటీనటులుగా ఇద్దరు కూడా మీ కెరీర్లో చాలా ఉన్నత స్థితికి వెళ్ళాలని, అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ ఇనఫ్ రియల్లీ. మీలాంటి ఈ సినిమా నార్మల్గా ఏదైనా సూపర్ హిట్ సినిమా అయితే అందులోంచి ఒక స్టార్ వస్తాడు, ఒక హీరో వస్తాడు, లేకపోతే ఒక హీరోయిన్ వస్తుంది, లేకపోతే మీరు. బట్ ఈ సినిమా ఎంతమంది సూపర్ స్టార్స్ని క్రియేట్ చేసిందంటే, ఫర్ దట్ వీ హ్యావ్ టు హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జేబీ. అండ్ అంత మంచి సినిమా ఇచ్చారు ఈ టైంలో. అండ్ ఐ డ్రీమ్ పర్సనలీ విషెస్ యూ మెనీ మోర్ మైల్ స్టోన్స్ అండ్ ల్యాండ్ మార్క్స్ ఇన్ యువర్ కెరీర్. బాగా అసలు మీ పేరు చెప్తేనే భయపడే అంత రెమ్యునరేషన్స్ మీరు ఆ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. దిస్ ఈస్ ది రైజింగ్ స్టార్స్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రైట్ నౌ have just completed their discussions, experiences and anecdotes with us, and enjoy. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.